Hi, I'm Dr. Kamarav Sheshidhar. Today, November 14th, వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా టాపిక్ చేస్తున్నాను. టుడే టాపిక్ ఈస్ అబౌట్ డయాబెటీస్ మిలిటియస్. అసలు డయాబెటీస్ మిలిటియస్ అంటే మీనింగ్ ఏంటంటే, డయాబెటీస్ ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ టు పాస్ త్రూ ఎక్సెస్ యూరినేషన్, అండ్ మిలిటియస్ ఇట్స్ ఎ లాటిన్ వర్డ్ హనీ ఆర్ స్వీట్. సో అందుకే తెలుగులో చక్కెర మధుమేహం వ్యాధి అంటారు. సో ఎందుకు ఈరోజు డయాబెటీస్ డే ఎందుకు చేస్తున్నారంటే, డాక్టర్ ఫ్రెడరిక్ ప్యాంటింగ్ ఇస్ ఎ గ్రేట్ కెనడా మెడికల్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ఇన్సులిన్. ఆయన బర్త్డే సందర్భంగా మనం నేషనల్ డయాబెటీస్ డే చేసుకుంటున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. సో టైప్ 1, టైప్ 2 అండ్ గెస్టేషన్ జనరల్గా చూస్తూ ఉంటాము. సో టైప్ 1 ఏంటంటే జస్ట్ లిటిల్ ఆర్ నో ఇన్సులిన్. డయాబెటీస్ టైప్ 2లో ఇన్సులిన్ ఇన్సఫిషియెంట్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెంట్. అండ్ గెస్టేషన్ డయాబెటీస్ అంటే ఇది జనరల్గా ఇన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వస్తుంది. సో ప్రివిలెన్స్ ఎలా ఉంటుందంటే, ఇన్ డయాబెటీస్ 1లో 5 to 10% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్, అండ్ టైప్ 2లో at about 10% ఆఫ్ టోటల్ ఇండియన్ పాపులేషన్. సో ఎవ్రీ 9 మెంబర్స్కి ఒక పేషెంట్ ఇప్పుడు ఉన్నారు. 4 in 9 పేషెంట్స్, 4 in 9 మెంబర్స్లో అన్నోన్గా ఉన్నారు. అండ్ ఈ గెస్టేషన్ డయాబెటీస్ అయితే అది అబౌట్ 5 to 10%, కొన్ని ప్లేసెస్లో 13%, గ్రాడ్యువల్ ఇంక్రీస్ 80%లో ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. సో ఇంకా ఇవి కాకుండా అదర్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. డయాబెటీస్ టైప్ 3 వెరీ రేర్ ఫార్మ్స్. డయాబెటీస్ టైప్ 3 అది డయాబెటీస్ విత్ షిజోఫ్రెనియా. డయాబెటీస్ టైప్ 4 లీన్ పేషెంట్స్ విత్ ఏజ్ రిలేటెడ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. అండ్ టైప్ 5 డయాబెటీస్ విత్ మాల్ న్యూట్రిషన్. ప్యాంక్రియాస్ డిజార్డర్స్, ప్యాంక్రియాస్ డిసీజ్ కానీ, డ్రగ్ ఇండ్యూస్డ్, అండ్ లాడా, మోడీ, ఇంకా అదర్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. మోస్ట్ కామన్ టైప్ డయాబెటీస్ టైప్ 2. అది ఎట్ అబౌట్ మనం 100 డయాబెటిక్ పేషెంట్ చూసుకుంటే ఎట్ అబౌట్ ఎబో 85 to 90% పేషెంట్స్ వాళ్ళే ఉంటారు. అండ్ టైప్ 1 ఎట్ అబౌట్ 5%, అండ్ గెస్టేషన్ డయాబెటీస్ ఎట్ అబౌట్ 10% వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. సో అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, కారణం ఏంటంటే అది ఇన్సులిన్ తక్కువ ఉన్నా కానీ, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఇన్సులిన్ రోల్ ఏంటో ఫస్ట్ తెలవాలి. సో బాడీలో జనరల్గా మనం ప్యాంక్రియాస్ నుంచి, బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో, సో ఆఫ్టర్ 1.5 hours అది గ్లూకోజ్ బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. సో అదంతా అన్ని బాడీ పార్ట్ సెల్స్లోకి ఇన్సులిన్ని తీసుకెళ్ళి అది ఎనర్జీగా మారడం వయా సెల్యులార్ రెస్పిరేషన్ అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇన్ లివర్ అండ్ స్కెల్టన్ మజిల్లో ఇట్స్ స్టోర్డ్ యాస్ గ్లైకోజన్, అండ్ ఇన్ ఫ్యాట్ సెల్స్ ఇట్స్ కన్వర్ట్ యాస్ ఫ్యాట్. ఇది కాకుండా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి, అన్ని సెల్స్ కూడా క్లోజ్ అయిపోతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. సో అది హై షుగర్ ఇన్ బ్లడ్ ఏంటంటే కన్వర్ట్ టు ఫ్యాట్. దానివల్ల మనకి సెల్ డ్యామేజ్, టిష్యూ డ్యామేజ్ అండ్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కారణాలు ఏంటంటే జనరల్గా జెనెటిక్స్ అండ్ జనరల్గా డిఎస్పి అంటాము. సో డి అంటే డైట్, అన్హెల్తీ ఫుడ్ అండ్ అన్హెల్తీ డ్రింక్స్. ఎస్ అంటే సఫిషియెంట్ స్లీప్ లేకపోయినా కానీ, అండ్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. అండ్ పి అంటే ఫిజికల్ యాక్టివిటీ. జనరల్గా ఇవి లేకపోవడం వల్ల కూడా మనకి ఒబెసిటీ వల్ల కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అండ్ ఇన్ఫెక్షన్స్, రేడియేషన్స్, అండ్ other factors like drugs and హార్మోన్ డిస్బ్యాలెన్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల మనకి జనరల్గా డయాబెటీస్ 2 వచ్చే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ జనరల్గా స్టేజ్ని బట్టి ఉంటాయి. సో స్టేజ్ 1లో ఏమవుతుందంటే నార్మోగ్లైసెమియా, షుగర్ నార్మల్ ఉంటుంది, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్. ఏదో ఒక రోజులో, 1 monthలో, సమ్ ఫ్యూ మంత్స్లో వచ్చింది కదా, సమ్ ఇయర్స్ నుంచి అది మనకి లోపల బీటా సెల్స్ డిస్ట్రాయ్ వల్ల జనరల్గా మనకి టైప్ స్టేజ్ 1 నుంచి వస్తుంది. సో సిమ్టమ్స్ అంతగా పెద్దగా ఏమి ఉండదు, బట్ స్టేజ్ 1లో మనకి ఏంటంటే అది బ్యాక్ ఆఫ్ ది నెక్ కొంచెం బ్లాక్ అవ్వడము, అండ్ స్కిన్ ట్యాగ్స్ రావడము, అండ్ సెంట్రల్ ఒబెసిటీ, కొంచెం ఒక లావుగా సెంటర్ పొట్ట మాత్రం ఎక్కువ కనిపించే ఉంటుంది అన్నమాట. సో సెకండ్ స్టేజ్ అంటే ప్రీ డయాబెటిక్స్. సో జనరల్గా ఏంటంటే, సో షుగర్ బార్డర్లో ఉంటుంది. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎట్ అబౌట్ 100 to 125, అండ్ అది పోస్ట్ మనం ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు, అది 140 to 200 ఉంటుంది అనమాట. సో వాళ్ళు ప్రీ డయాబెటిక్స్ అంటారు. వాళ్ళలో కూడా సిమ్టమ్స్ అంతగా ఎక్కువ ఉండవు, జస్ట్ ఫిటింగ్ అంటారు. సో జనరల్గా ఏ పని చేసినా తొందరగా అలసిపోవడం, అలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 3, ఇది అసలుగా డయాబెటిక్ డయాగ్నోస్టిక్.
సో ఇక్కడే మనం డయాగ్నోస్టిక్ అనేది జనరల్గా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఈ మనం డయాగ్నోస్ చేసే టైంకి 50% ఆఫ్ బీటా సెల్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటాయి లోపల ప్యాంక్రియాస్లో. సో డ్యూ టు ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్ దానికి చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి అవి బీటా సెల్స్ డ్యామేజ్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ స్టేజ్ 3లో ఎక్కువ ఎక్కువ ఇంక్రీజ్ థర్స్ట్, ధూప్ ఎక్కువ అవడము, మూత్రం ఎక్కువ నడవడము, ఆకలి ఎక్కువ అవ్వడము, కొంచెం బాగా తొందరగా నీరసం అనిపించడము, ఏమో గాయాలైన మానకపోవడము. సో మగవాళ్ళకి అయితేనే కొంచెం పెనిస్ మీద క్రాక్స్ రావడము, సో ఆడవాళ్ళకి అయితేనేమో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం. ఇలాంటి సిమ్టమ్స్ జనరల్గా మనకి స్టేజ్ 3 స్టార్టింగ్లో మనకి అబౌట్ 1 దాటితే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్స్లో మనకి జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక స్టేజ్ 4 అంటే కాంప్లికేషన్స్. సో అవి మైక్రో అండ్ మ్యాక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మైక్రో వాస్కులర్ ఏంటంటే రెటినోపతి, కంట్లో మనకి రెటినోపతి అంటారు కదా, వాటిని మనకి బ్లర్ విజన్ ఉండడము. సో నెఫ్రోపతి అంటే జనరల్గా యూరిన్లో ఎక్కువ ప్రోటీన్ పోవడం కానీ, కాళ్ళకి ముఖం కొంచెం వాపు రావడం కానీ, ఇట్లా. న్యూరోపతి అంటే మనకి ఎక్కువ తిమ్మిలు అనిపించడం, ఎక్కువ మంటలు అనిపించడం, సెన్సేషన్ తగ్గడం, న్యూరోపతి. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఏకంగా పెద్ద ఆర్గన్స్, హార్ట్ మీద వస్తున్న హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ మీద వస్తే స్ట్రోక్ అండ్ పీవీడీ అంటారు, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్. అది షుగర్ ఎక్కువ కావడం వల్ల సమ్ క్లాట్స్ ఫామ్ చేసి, సో కింద క్లాట్స్ ఎక్కువ ఫామ్ కావడం వల్ల మనకి కింద ఎక్కువగా లెగ్స్కి పెయిన్, క్రాంప్స్ లాగా అనిపించడము, సో అల్సర్, గ్యాంగ్రీన్, ఈవెన్ ఆంపిటేషన్ వరకు వెళ్ళచ్చు. సో ఇవి మ్యాక్సిమం ఇవి కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. నెక్స్ట్ డయాబెటీస్ మిలిట్స్ డయాగ్నోస్ ఎలా చేస్తామంటే జనరల్గా మనకి నార్మల్ తెలవాలి ఫస్ట్. సో వాట్ ఈస్ ద నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 70 to 100 అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ ఇట్ షుడ్ బి అబౌట్ 125 to 140 అలా ఉంటుంది అన్నమాట. సో నార్మల్. సో ఇన్ ప్రీ డయాబెటిక్ అంటే అంత సిమ్టమ్స్ ఎక్కువ కనిపించవు, బట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇస్ 100 to 125 అండ్ పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత మనకు 2 hours తర్వాత అది 140 to 200 ఉంటుంది. బట్ అది ప్రీ డయాబెటీస్ మాత్రమే. బట్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఫర్ డయాబెటీస్ మెయిన్ ఈస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇట్ షుడ్ బి అబౌవ్ 125 అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ ఇట్ షుడ్ బి అబౌవ్ 200 అండ్ థర్డ్ ఈస్ హెచ్బిఏవన్సీ ఏం చేస్తున్నాము, అది లెస్ దాన్ 5.6 అలా ఉంటున్నామో మనకి నార్మల్. సో 5.6 to 6.5 ఈస్ దట్ ఈస్ ప్రీ డయాబెటిక్స్ అండ్ అబౌవ్ 6.5 ఈస్ డయాబెటీస్. సో ఈ విధంగా డయాగ్నోస్ అనేది కొన్ని హయ్యర్ సెంటర్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ టెస్ట్లు కూడా చేస్తున్నారు. సో అవి దాన్ని బట్టి కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎవరికైతే షుగర్ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళకి కాంప్లికేషన్స్ కొంచెం లేట్గా వస్తుంది, బట్ ఎవరికైతే షుగర్ కంట్రోల్లో ఉండదో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాక మనకి హై షుగర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేది జనరల్గా బ్లడ్ వెజల్స్లో అక్యుమిలేషన్ అయినప్పుడు ఎలాసిటీ ఆఫ్ బ్లడ్ వెజల్ జనరల్గా తగ్గుతుంది. సో స్టిఫ్నెస్ ఆఫ్ బ్లడ్ వెజల్ పెరిగి మనకి బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అలాంగ్ విత్ షుగర్ మనకి చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ హై సాల్ట్. జనరల్గా మన ఇంట్లో ఏంటంటే అబౌట్ మనం 5 grams కంటే పర్సన్ ఎక్కువ వాడకూడదు, బట్ ఏంటంటే ఆల్రెడీ ఏవో 7% అందరూ చాలామంది వాడుతూ ఉంటారు. సో ఒకసారి ఉప్పు వేస్తే కారం కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో ఈ ఫ్రై ఐటమ్స్ వల్ల ఏమవుతుందంటే స్టిఫ్నెస్ ఆఫ్ బ్లడ్ వెజల్ పెరిగి మనకి హార్ట్ మీద కొంచెం ఎక్కువగా లోడ్ పడుతుంది అన్నమాట సన్నగా ఉండడం వల్ల. సో సాల్ట్ మన రిటెన్షన్ ఆఫ్ వాటర్ ఎక్కువ అవుతుంది బ్లడ్ వెజల్లో. సో హార్ట్కి లోడ్ ఎక్కువ పడడం వల్ల బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే ఒకసారి షుగర్ వస్తే బీపీ కానీ, నెక్స్ట్ కొలెస్ట్రాల్, మనకి అక్యుమిలేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కూడా మనకి కొరనరీ ఆర్టరీలో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పగుళ్ళు ఫామ్ అయితే తర్వాత కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కూడా ఏదో సడన్గా 1 రోజు 2 రోజు కావు. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 నుంచే మనకి ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి మెల్లమెల్లగా. ఇలా బ్లడ్ వెల్స్ ఇలా ఉంటాయి కదా, సో కొన్ని అడ్రస్ మెల్లమెల్లగా 10, 20, 30, 40, 50, 60. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత కంట్రోల్లో 40 అనేది జనరల్గా ఉంటుంది. సో ఎబో 80% బ్లాక్ అయితే మనకి ఆటోమేటిక్గా ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి మెల్లగా. చెస్ట్ పెయిన్ కానీ, ఆయాసం కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే జనరల్గా ఒబేసిటీ, ఈ 4 కలిపితే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో ఇవి కాక ఇంకా ఏమైనా మనకి ఎక్కువ ఎక్సెస్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఇయర్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫామ్ కావడం, నోసల్ అలర్జిక్ రైనైటిస్, రికరెంట్ కోల్డ్, థ్రోట్లో సోర్ థ్రోట్, మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి ENT స్పెషలిస్ట్ని కలిస్తే మంచిది.
డయాబెటిక్ పేషెంట్స్ ఏమన్నా ఇయర్లీ వన్స్ ఒక విజిట్ తీసుకుంటే బెటర్. సో ఇంకో నెక్స్ట్ మనకి డెంటల్ చూసుకుంటే ఎప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ గ్లైకైజేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఈ దీంట్లో మనకి బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవుతాయో, సో బ్లడ్ వెజల్ యొక్క అది గట్టి పడతాయి. గట్టిగా అవడం వల్ల ఏంటంటే అంత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు టీత్ కూడా. సో దానివల్ల మనకి గమ్స్ బ్లీడింగ్ కానీ గమ్స్ స్వెల్లింగ్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ హై షుగర్ ఉన్న వాళ్ళకి సెలవు కూడా కొంచెం షుగర్ పెరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకి క్యావిటీస్ తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల క్యావిటీస్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఓరల్ హైజీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో తరచుగా మీరు నోట్లో నీళ్ళు పూసుకొని పుక్కిలించడం చాలా మంచిది. దానివల్ల మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా ఉంటుంది. అది టీత్ కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్. సో జనరల్గా లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ జనరల్గా ఏంటంటే మనం ఏమంటామంటే డిఎస్పీని కరెక్ట్ ఫాలో అయితే ఎఫ్ఐఆర్ రిస్క్ తగ్గుతుందని. సో డిఎస్పీని నేను చెప్పాను. డైట్, ఎస్ అంటే సఫిషియంట్ స్లీప్ అండ్ మినిమైజింగ్ స్ట్రెస్. పి అంటే ఫిజికల్ యాక్టివిటీ. ఇలా చేయడం వల్ల మనకి ఎఫ్ఐఆర్ అంటే ఫ్యాట్, ఏదైనా ఎక్సెస్ షుగర్ కన్వర్ట్ టు ఫ్యాటే కదా. సో ఫ్యాట్ వల్ల ఎక్కుంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. సో మనం డైట్ కరెక్ట్గా తీసుకొని ఈ స్లీప్ సఫిషియెంట్గా ఉండి మన స్ట్రెస్ని తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం ఒక ఎల్లిగా షుగర్ వస్తే అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో లేట్ స్టేజ్లో మనకి మ్యాక్సిమం తక్కువ డోస్లోనే మెయింటైన్ చేయొచ్చు. సో ఇట్లా చేస్తే సో డైట్ అనేది ఎలా ఉంటుందంటే సో హై మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. సో ఏదైనా తినగానే వెంటనే షుగర్ ఎక్కువగా ఉంటే దానికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. సో జనరల్గా వైట్ రైస్, మైదా, ఇవన్నీ హై క్యాలరీ ఫుడ్, బిర్యానీ, పిజ్జా, బర్గర్, కేక్స్, ఇవన్నీ బేకరీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ హై క్యాలరీ ఫుడ్. ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే మనకు తొందరగా లోపల షుగర్ పెరిగేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అది ఎట్లాగో సెల్స్లోకి వెళ్ళదు. సో అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనకి సెల్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జనరల్గా డైట్ మేము ఎలా చెప్తామంటే చాలామందికి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ ఉందనుకోండి, సో అది కొంచెం ట్యూన్ చేయండి, కొంచెం మార్చుకోండి. సో ఇడ్లీలో వేసే బదులు కొంచెము ఇవి జొన్న పిండి కానీ లేకపోతే రాగి పిండి కానీ అలా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి అంత తొందరగా షుగర్ స్పైక్స్ పెరిగే అవకాశం ఉండదు. సో దాంట్లో ఫైబర్ కొంచెం క్యారెట్ తురుము వేయడం కానీ అట్లా చేస్తే మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ దోశ కూడా మనకి మల్టీగ్రెయిన్ దోశ అంటారు కదా. సో దాంట్లో కూడా కొంచెం రైస్ కొంచెం తగ్గించేసి దాంట్లో శనగలు కానీ రాజ్మా కానీ లేకపోతే ఇంకా పెసలు కానీ అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు. పెసరట్టు దాంతో కూడా మనకి అంత గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో అవి కూడా తీసుకోవచ్చు. ఉప్మా చేసుకోవాలనుకుంటే మనకి బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా ఇవి రాగి పిండితో కానీ జొన్న పిండితో ఉప్మా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి సర్వపిండి అంటారు కదా, తపాల చెక్క అంటారు కదా, అవి కూడా మనకి ఏంటంటే రాగి పిండి జొన్న పిండి మిక్స్ చేసి కూడా సొరకాయ తురుము వేసుకొని ఉల్లాకు వేసుకొని సో దాంట్లో కొంచెం పల్లీలు అవి వేసుకుంటే కూడా మనకి ఎక్కువసేపు కడుపులో ఉండాలి. మెయిన్ అంటే మనకి ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఫాస్ట్గా అరగదు. సో ఫాస్ట్గా అరుగుతుంది, ఫాస్ట్గా గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది, మనకి తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల. సో అందుకంటే స్లో డైజెస్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటే మనకి మీకు నెట్లో ఏది కొట్టగానే మీకు ఈజీగా కనిపిస్తుంది అట్లా. సో అట్లాగా మనకి చూసుకుంటే ఇక లంచ్కి వస్తే జనరల్గా అందరూ రైస్ కొంచెం అలవాటు ఉన్నవారు ఉంటారు కాబట్టి రైస్ హ్యాస్ మోర్ గ్లైసెమిక్ ఇండెక్స్. వైట్ రైస్ అది ఏవో 70 ఉంటుంది. సో అందుకే తెలంగాణ సోనా రైస్ ఉంటుంది, అది ఎట్ అబౌట్ మనకి 51 ఉంటుంది. సో రైస్ కొంచెం తక్కువ తినండి, కర్రీ ఎక్కువ తినండి. సో అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, బొబ్బెళ్ళు, శనగలు, ఇవన్నీ కొంచెం తీసుకుంటే మనకి ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫైబర్ కూడా అందుతుంది. అట్లా తీసుకుంటే కూడా మనకి లంచ్ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ పాసిబుల్ మనకి సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటే కూడా కొంచెం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కినోవా రైస్ కానీ లేకపోతే ఒక్కోసారి పడితే తీసుకోండి, పడకపోతే బలవంతంగా వద్దు. మనకు అలవాటైన ప్రాణం, మనకి గట్ ఫిక్స్, బ్రెయిన్ ఫిక్స్ అని ఉంటుంది. సో మనం ఏది తింటామో అలాగే చేద్దాం. కొత్త డైట్స్, కొత్త గ్రాడ్యువల్గా మెల్లమెల్ల మార్చుకోవచ్చు. సిరిధాన్యాలు అవి మిల్లెట్స్ అవి ఉన్నాయి, మెల్లమెల్ల చేసుకోవచ్చు. కానీ సడన్గా చేంజ్ చేయకండి, అది మనకి గట్టు ఐడెంటిఫై చేయదు. మనకి కడుపు నొప్పి కానీ రెగ్యులర్ పేషెంట్స్ మాకు వస్తూ ఉంటుంది. సో అబ్డామిన్ బ్లోటింగ్, అబ్డామిన్ పెయిన్ కానీ, నాసియా, వామిటింగ్, హార్డ్ స్టూల్, ఇవన్నీ జనరల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎలా అలవాటు ఉందో అలాగే తినండి. టిఫిన్స్ ఏం మార్చట్లేదు, జస్ట్ కొంచెం ఇలా చేస్తే మంచిగా ఉంటుంది. సో రైస్ తక్కువ తినండి, కూర ఎక్కువ తినండి. ఏదైనా జనరల్గా ఏంటంటే మనకి నార్త్ ఇండియాలో ఒక హ్యాబిట్ ఉంటుంది. సో అదేంటంటే మనం సలాడ్ టైప్.
సో ఒక ప్లేట్లో బిఫోర్ ఎనీ ఈటింగ్ సో ఏంటంటే ఒక సలాడ్ టైప్ కొంచెం ఆనియన్ స్లైస్ కానీ, కీర దోసకాయ కానీ, క్యారెట్ కానీ, సో లైట్ నిమ్మకాయ ఇట్లా చేయడం కానీ చేసుకుంటే మనకి అది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచే అవకాశం ఉంటుంది. అది కూడా ఫస్ట్ కొంచెం వాటితో పాటు కొంచెం చిన్న గిన్నెలో బబ్బెళ్ళు కానీ, శనగలు కానీ, రాజ్మా కానీ, ఇంకా ఏమన్నా వేరే చిన్న పెసలు కానీ కొంచెం చిన్న గిన్నెలో పెట్టుకోండి. అవి కూడా కొంచెం తింటూ ఉంటే కూడా మనకి తొందరగా ఫాస్ట్గా డైజెషన్ అవ్వదు, తొందరగా బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్ళదన్నమాట. సో అది లంచ్. ఒక ఈవినింగ్ మీకు తినాలనిపిస్తే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయి, బొప్పస్కాయ, దానిమ్మకాయ, జామకాయ గింజలు, ఆరెంజెస్. సో వీటితో అంత పెద్దగా మనకి అంత పెద్దగా షుగర్ ఏం పెరగదు. సో కెన్ ఈట్ ఎవ్రీడే, మంచిది. ఇంకా అవి తింటే కూడా మనకి పొటాషియం ఉంటుంది. సో ఆకుకూర కానీ పొటాషియం, అది ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి బాడీలో పొటాషియం ఉండడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో డైలీ మనకి ఆకుకూర పప్పు తినచ్చు మధ్యాహ్నం పూట. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్ టైంలో మంచి ఫ్రూట్స్ తినండి. నట్స్ అండ్ సీడ్స్ అవి కూడా మంచిది. ఇట్ విల్ అని మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, వాల్నట్స్ ఉంటారు, వాటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే కొంతవరకు మనకి లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక నైట్ తినాలనిపిస్తే ఎర్లీ డిన్నర్ కొంచెం ఎంత ఎర్లీగా 7 లోపల తింటే ఇంకా బెటర్. సో ఒక అలవాటు ఎలా అలవాటు ఉంటే అలాగే, ఒక పుల్క అలవాటు ఉంటే అలా ఒక పుల్క తినండి, ఒక పుల్క కొంచెం కర్రీ ఎక్కువ తినండి. దానివల్ల మనకి బాడీకి ఎనర్జీ మంచిగా ఉంటుంది, మినరల్స్ అన్నీ అందుతాయి. సో ఎస్పెషల్లీ మనకి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో మెగ్నీషియం కూడా మనకి ఇది ఇన్సులిన్ని కొంచెం సెన్సిటివిటీ పెంచే అవకాశం ఉంటుంది, రెసిస్టెన్స్ తగ్గించి అన్ని గ్లూకోజ్ని సెల్లో పంపించే దానికి ఏర్పాటు చేస్తుంది. పొటాషియం కూడా తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ సమ్ మెడికల్ కండిషన్స్ మీరు పొటాషియం రిచ్ ఫుడ్ హ్యాపీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఈ విధంగా ప్లాన్ చేసుకుని అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో ఒకవేళ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంత డైట్ అని చెప్పా కదా, స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ అనేది నాకు 70% పీపుల్ ఇన్సఫిషియెంట్ డీప్ స్లీప్ పోరు, ఏదో పై అలా పోతే డీప్ స్లీప్కి వెళ్ళవచ్చు తక్కువ మంది ఉన్నారు. సో అలా వెళ్ళడానికి కొన్ని చిట్కాలు చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో ఏంటంటే కొంచెం మార్నింగ్ స్ట్రెస్ వల్ల కూడా స్లీప్ పట్టకపోవచ్చు. సో హౌ టు మినిమైజ్ స్ట్రెస్ అనేది అది ఒక సెపరేట్ వీడియో ఉంది, బట్ జస్ట్ బ్రీఫ్గా కొంచెం చెప్తాను ఇక్కడ నేను. సో మార్నింగ్ ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తారో కొంచెం సరిపోతుంది. జనరల్గా మీ స్కూల్లో నేర్పించే ఎక్సర్సైజ్ జనరల్గా చేయండి. జనరల్గా ఒకవేళ ఇంకా వేరే జిమ్ అవి చేసుకోవచ్చు ఏం కదా, అంటిల్ సమ్ థ్రెషోల్డ్. మనకి జిమ్ చేయమని చెప్పే కదా, ఒకసారి ఏంటంటే ఒకసారి వెళ్ళేసి కొంచెం గట్టిగా పెట్టుకుని చేయడం ఏమైతే మజిల్స్ వెనకాల లో బ్యాక్ ఎక్ వచ్చే అవకాశం ఉంటుంది, సరిగ్గా కంట్రోల్ పట్టేసుకునే అవకాశం ఉంటుంది. అంటిల్ సమ్ థ్రెషోల్డ్ యూ కెన్ డూ జనరల్ ఎక్సర్సైజ్ జిమ్, అదేం కాదు. సో ఏంటంటే 20 minutes కొంచెం స్వెట్టింగ్ వచ్చి చేస్తుంటే అది అన్నీ మంచిది. ఏంటంటే కొంచెము మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, హార్ట్ కూడా కొలెస్ట్రాల్స్ డెవలప్ అవుతాయి. ఫర్దర్గా మనకి హార్ట్ అటాక్స్ కూడా రావడానికి కొంచెం తక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. అది ఎక్స్ట్రా వెజల్స్ అనమాట మన హార్ట్కి. సో అట్లా రెగ్యులర్ వాకింగ్ అని ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగా. సో ఈవినింగ్ ఎటుబోట్ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నిద్ర రావట్లేదంటే మాత్రం 8-9 o'clock జస్ట్ ఫాస్ట్ బ్రిస్క్ వాకింగ్ కానీ చిన్న చిన్న ఏమైనా స్కిప్పింగ్ టైం చేయడం జనరల్గా కొంచెం అట్లా చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం అలసటగా ఉంటుంది బాడీ. దానివల్ల ఆఫ్టర్ ఫ్రెష్ బాత్ యూ కెన్ గో టు స్లీప్. అప్పుడు కూడా ఏంటంటే ఒక చిన్న ఇది ఒక మీకు చెప్తాను ఏంటంటే ABCD అంటారు. సో ఏ అంటే ఆల్ ఫర్గెట్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరికీ ఇంట్లో అన్ని డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో 9 తర్వాత మ్యాక్సిమం ఏంటంటే అన్ని క్లోజ్ చేసేసుకొని, ఏ అంటే ఆల్ ఫర్గెట్, అన్నీ మర్చిపోండి. బి అంటే బ్రీతింగ్, గట్టి గాలి, డీప్ ఇన్స్పిరేషన్ అండ్ డీప్ ఎక్స్పిరేషన్ చేయండి. కౌంట్ ద నెంబర్స్. సి అంటే కౌంట్ ద నెంబర్స్. డి అంటే డెవోషన్, మీకు నచ్చిన దేవనామస్వరం, అది ఓం నమః శివాయ కావచ్చు, లేకపోతే అల్లాహు అక్బర్ కావచ్చు, హల్లెలూయా కావచ్చు, నచ్చిన దేవనామస్వరం అట్లా చేసుకుంటూ ఉంటే జస్ట్ డైవర్ట్ అయిపోతుంది, అందుకని ఇంకేం లేదు. దాని ద్వారా మెల్లగా మీరు స్లీప్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో మనకి ఏంటంటే లైఫ్ని ఒక లైన్తో కంపేర్ చేస్తారు, లైఫ్ లైన్. సో ఎడం పక్కన మొత్తం కష్టాలు, నష్టాలు, బాధలు, అప్పులు, రెస్పాన్సిబుల్, బరువులు, బాధ్యతలు, వాదన, ప్రతివాదన, అరుపులు, కేకలు, ఇంకా నెగిటివ్ ఇమాజినరీ థాట్స్ అండ్ ఫాల్స్ థింకింగ్, ఇవన్నీ వాటి వల్ల ఏమవుతుందంటే మనకి కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మన వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడకూడదు. సో మనకి ఏదైనా అయితే మళ్ళీ ఇబ్బంది పడేది మన పిల్లలే కదా. సో మనకి అందుకంటే ఏంటంటే మనకి గీతకి కుడి పక్కన ఏంటంటే జస్ట్ చిరునవ్వు, ఒక చిరునవ్వు పెట్టుకొని నేను చెప్పిన ABCD ఫాలో అవ్వండి. LBW అంటారు జనరల్గా, నేను జనరల్గా పేషెంట్ చెప్పే ఇవన్నీ. సో లోన్లీగా ఎప్పుడు ఉండకండి, బిజీ విత్ వర్క్. మీకు ఏదో విధంగా వెళ్ళండి, సరదాగా మార్కెట్కి వెళ్ళండి, కూరగాయలు కొనుక్కోండి, టెంపుల్కి వెళ్ళండి, అక్కడ కూర్చోండి, వైబ్రేషన్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిన టెంపుల్కి వెళ్ళి అక్కడ మంచిగా మనసు ఫ్రీ అవుతుంది.
ఎస్ఎంఎస్ అంటారు, స్వీట్ మెమరీస్ మంచిగా ఆ టైంలో ఇక 9 తర్వాత ఇంకా వేరేది రావద్దు, వేరే ఇక బరువు ఏం రావద్దు. మార్నింగ్ నుంచి మనకి ఎంత కష్టపడి ఒళ్ళంతా గుల్ల చేసుకోండి, కానీ రాత్రి 9 తర్వాత ఫాలో ఎస్ఎంఎస్. మంచిగా మీకు నచ్చిన చిన్న పిల్లలు, మంచిగా మీ ఇంట్లో ఉన్న పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు ఎంత అల్లరి చేసేవాళ్ళు అవన్నీ చిన్నగా గుర్తు తెచ్చుకోండి. స్లో ఎస్ అంటే సాంగ్స్ మీకు పాడొచ్చు, వినొచ్చు, అది మీ ఇష్టం. సో ఇవన్నీ కొన్ని చేస్తే మీకు ఆటోమేటిక్గా స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు. సో ఎంత స్ట్రెస్ తక్కువగా ఉంటే తొందరగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. సో డీప్ స్లీప్ అంటే మనకు కల్లో వచ్చేంత వరకు డీప్ స్లీప్ ఎలా, అప్పుడు కరెక్ట్ నిద్ర పడితే మనకి బాడీ మొత్తం అన్ని రిపేర్ చేసేసుకుంటుంది. మొత్తం లోపల ఎంత మార్నింగ్ నుంచి ఎంత ఇన్ఫ్లమేషన్ బాడీలో జరిగిందో ఆటోమేటిక్ రిపేర్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా మీకు నిద్ర మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 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 పట్టట్లేదంటే మీరు ఒకసారి దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కలవండి. ఇంకా టెక్నిక్స్, సో మచ్ టెక్నిక్స్ ఆర్ దేర్ మీకు నిద్ర పడడానికి. సో అలాగా అలా చేస్తే మీకు తొందరగా ఏంటంటే మనకి ఈ వితౌట్ ఎనీ మెడిసిన్స్ మ్యాక్సిమం షుగర్ రివర్స్ అవుతుంది, కంట్రోల్ మ్యాక్సిమం కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ మెడిసిన్స్తోనే మెయింటైన్ చేయొచ్చు. హై జంక్ ఫుడ్స్ లాంటివి కానీ, హై జంక్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ ఎప్పుడోసారి అకేషన్ బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఎప్పుడోసారి తీసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం పిల్లలకు కూడా ఇప్పటి నుంచే స్కూల్ ఏజ్ నుంచే పిల్లలు మనం చెప్పాలి. ఇది పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆల్సో రెస్పాన్సిబుల్. అది కంపల్సరీ చెప్తే మనకు వాళ్ళకి ఫస్ట్ నుంచే మనకి బీటా సెల్ ఫంక్షన్ లోపల ప్యాంక్రియాస్ది చాలా ఇంపార్టెంట్, అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో మనకి ఈవెన్ రోటీ కూడా ఏంటంటే మనకి గోధుమలు తెచ్చుకొని ఆడించుకొని తింటే మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఇప్పుడు అది కూడా 60 అట్లా ఉంటుంది. అంతే, మనకి అంత తొందరగా అరగదు. కావాలంటే తిని చూడండి, మనకున్న ఈ సౌత్ ఇండియా వాళ్ళకి నార్త్ ఇండియా అరుగుతుంది, మనకు అంత తొందరగా అరగదు. సో అలాంటివి తింటే మీకు అంత తొందరగా అరగదు, ఎక్కువసేపు కడుపులో ఉంటుంది. సో మనకి అంత తొందరగా షుగర్ పెరిగే అవకాశం ఉండదు. సో ఇది కాకుండా ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఎఫెక్ట్స్ ఒక్కోసారి అయినా కానీ షుగర్ కంట్రోల్ లేనప్పుడు అప్పుడు మనము మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాము. అవి సింగిల్ థెరపీ లేకపోతే డబుల్ థెరపీ లేకపోతే ట్రిపుల్ థెరపీ అనేది. సో మ్యాక్సిమం ట్రై చేస్తాము. మా ఓడియా బీడియా అని చూసుకోవడం, లేకపోతే అప్పుడు తగ్గకపోతే లాస్ట్లో ఇన్సులిన్ కూడా పెడతాం. సో వాడితే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంజెక్షన్ మోంజరా వచ్చింది, మేము ఈ 6 months జనరల్గా పేషెంట్స్ వాడుతున్నాము. సో వెయిట్ లాస్ అవుతుంది, షుగర్ కూడా తగ్గుతుంది. కొంతమందికి రివర్స్ కూడా అయింది షుగర్ యాక్చువల్గా. సో అది వీక్లీ వన్స్ ఇంజెక్షన్ ఓన్లీ. సో అలాంటి అడ్వాన్స్ డోస్ కొత్త ఎన్నో ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. సో మీరు ఎప్పటికప్పుడు డాక్టర్ని ఇయర్లీ సో ఇన్ 2025 WHO థీమ్ ఏంటంటే అక్రాస్ లైఫ్ స్టేజెస్, ఫ్రమ్ న్యూనోటల్ పుట్టినప్పటి నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరికీ ఉంటుంది కాబట్టి. సో నీడ్ ఎడ్యుకేషన్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు ఓల్డ్ ఏజ్. స్లోగన్ ఏంటంటే నో యువర్ రిస్క్, నో యువర్ రెస్పాన్స్, టుగెదర్ వి బ్రిడ్జ్ ద గ్యాప్, బీట్ డయాబెటీస్, టేక్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. కొంతమందికి మిత్ ఎలా ఉంటుందంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నా ఆర్గన్స్ పాడైపోతాయేమో, ఇప్పటి నుంచి ఎందుకు 30-35 years లాగానే అంటారు. సో మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే నష్టం. బ్లడ్ వెజల్లో ఇదివరకు చెప్పా కదా, ఏమాత్రం 200 తిన్న తర్వాత 200 పెరిగినా కానీ తినక ముందు 125 పెరిగిన తర్వాత బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఆర్గన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు 30 years బతకవలసిన వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే ఇంకా ముందే వెళ్తారు. ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా 30 years ఎక్కువ బతికే అవకాశం ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం ఏంటంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. మ్యాక్సిమం ఫస్ట్ డిఎస్పిని ఫాలో అవ్వండి. వితౌట్ మెడిసిన్ ఫస్ట్ చేయండి, ఫ్యూ మంత్స్ చాలా తప్పలేదు, అది చేసుకోండి. కానీ అన్ని చేసినా కంట్రోల్ లేకపోతే మాత్రం కంపల్సరీ దగ్గరలో ఉన్న మీ ఫిజిషియన్ కానీ డయాబెటిషియన్ కన్సల్ట్ అయ్యి ప్రాపర్ మెడిసిన్ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అకార్డింగ్ యువర్ అది షుగర్ లెవెల్స్ దే విల్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్. సో ఫ్రీక్వెంట్గా 3 months ఒకసారి 6 months ఒకసారి మీరు కన్సల్ట్ అవుతూ ఉంటే మీరు దాని దగ్గర కరెక్ట్ సెట్ చేసుకోండి. ఏదైనా కంపల్సరీ మీరు అండర్ కంట్రోల్ లోపల 200 లోపల ఉంచుకుంటే మంచిది. సో షుగర్ ఇట్లా చేసుకుంటే మీకు కాంప్లికేషన్స్ రావు, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, హెల్తీగా ఉంటారు, ఎటువంటి అదర్ డిసీజ్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. సో అది మెయిన్. ఇంకా మీరు గట్టిగా డిఎస్పిని ఫాలో అయితే మనకి యాక్టివిటీ పాయింట్స్, స్లీపింగ్ పాయింట్స్ అని ఉంటాయి యాక్చువల్గా. సో న్యూట్రిషియస్ డైట్, సఫిషియెంట్ స్లీప్ అండ్ ఫిజికల్ కరెక్ట్గా ఉంటే సో మార్నింగ్ ఆటోమేటిక్గా యాక్టివిటీ చాలా బాగుంటుంది అన్నమాట. సో 9 points. సో అట్లాగా మినిమం 10కి 9 points మినిమం వస్తే యాక్టివిటీ బాగా ఉంటుంది. సో అట్లాగే డే టైంలో కూడా మీరు అట్లాగే ఫుడ్ మంచిగా తీసుకొని స్ట్రెస్ తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీ ఏదో టైంలో చేసుకుంటే నైట్ కూడా మీకు స్లీపింగ్ పాయింట్స్ గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ డిఎస్పి గురించి చెప్పేది. సో ఫైనల్ మై హోమ్ మెసేజెస్, ఫాలో డిఎస్పి అండ్ ట్రై టు ఎఫ్ఐఆర్. సో ఫ్యాట్ వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోండి, ఐబీసీని ఫాలో అవ్వండి,
దానివల్ల బీ హెల్తీ. సో సో ఫైనల్ హర్ట్ నెవర్, లవ్ ఎవర్, హెల్ప్ ఎవర్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.